మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. 100 ఏళ్ల నుంచి ఏ దళితుడు గాలే. మొదటిసారి దళితుని, అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది. అదేవిధంగా దామన్న సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేసారు, ఇవన్నీ చేసారు. లక్ష్మణ్ని విప్పుగా చేసినాం. అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ IIIT బాసరకు మనము మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీ కుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈరోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని వేసినాం. ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం. అదే సరే సీఎం ఆఫీస్ సరే టికెట్ల విషయంలో సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే, గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఉస్మానియా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ IIIT, హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యా కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకొని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన. ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి, మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది, మీరందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే, అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి, దాన్ని 10 మందికి సాయం చేయడానికి ఉపయోగించండి. 100 ఏళ్ల నుంచి ఏ దళితుడు గాలే. మొదటిసారి దళితుని, అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది. అదేవిధంగా దామన్న సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేసారు, ఇవన్నీ చేసారు. లక్ష్మణ్ని విప్పుగా చేసినాం. అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ IIIT బాసరకు మనము మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీ కుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈరోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని వేసినాం. ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం. అదే సరే సీఎం ఆఫీస్ సరే టికెట్ల విషయంలో సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే, గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఉస్మానియా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ IIIT, హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యా కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకొని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన. ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి, మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది, మీరందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే, అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి, దాన్ని 10 మందికి సాయం చేయడానికి ఉపయోగించండి.